హాయ్ ఫ్రెండ్స్, భైరవకోన మహాపుణ్యక్షేత్రానికి వచ్చేసామండి. ఈ పార్ట్ 1 మాత్రమే. రాగానే మొదట ఇక్కడ ఈ కమాన్ ఎదురవుతుంది. సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో అంబవరం కొత్తపల్లి దగ్గర మహాపుణ్యక్షేత్రం, పురాతన దేవాలయం ఉంది. త్రిముఖ దుర్గాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం. ఇది జలపాతం అనరా చెప్పరా. ఓ దాదాపు 2000 అడుగుల పై నుండి ఈ జలపాతం వస్తూ ఉంటాయి నీళ్ళు. ఇప్పుడు వర్షాలు లేదు కాబట్టి కొంచెం వస్తున్నాయి. ఈ కోనేరులో మునిగినట్లయితే కూర్చోబో సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మతాలకు అతీతంగా ఈ భైరవ వస్తారు. ఇద్దరు లైన్కి వస్తా. అన్ని మతాల వారు వస్తారండి ఇక్కడికి. ఆడేం చేస్తున్నాడు, ఎత్తులాడుకుంటా. ఆడేం వజ్రాలు దొరకవు అక్కడ. ఎంత కాలంలో కూడా వజ్రం చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు. ఇదే చూడండి జలపాతం నీళ్ళు ఎట్లా పడుతున్నాయో. హాయ్ అండి, మా బావగారు వర్షాలు లేవు అసలు. జలపాతం దగ్గర పూజ చేస్తున్నాడు. ఆకులోంచి నీళ్ళు రప్పిస్తున్నాడు. ఇంత లెక్కలు కడతా ఉన్నాయి నీళ్ళు. నాకు టైమింగ్ కావద్దు. రుద్రాక్ష చెట్టు ఉండేది. రుద్రాక్ష చెట్లు మీరు ఎక్కడ చూసి ఉండరు. రుద్రాక్ష చెట్లు ఈ భైరవకోన కొండ దగ్గర ఇసురే కాకు అప్పుడే పడతాయి. ప్రపంచంలో ఎక్కడ దొరకని ఔషధాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. నీళ్ళు కాదు, రిమోట్ దేవుళ్ళలో పడితే ఇబ్బంది అవుతుంది. ఇటు దూరరా. నీళ్ళు పడతా ఉన్నాయి. మా బాగా చేస్తున్నారు. రే జాగ్రత్త, నిదానం. పండి భక్తులు వస్తారు. ఇదో 10 నిమిషాలు రావాలి. నాకు తొందరగా కానివ్వండి. మీరు నాకు యూట్యూబ్లో పెట్టుకుంటే 10 నిమిషాలు రావాలా. భక్తులు ఇస్తాగండి. భక్తులు కోనేరులో స్నానం చేస్తున్నారండి. నిజమైన భక్తులండి. మా బామర్ది జలపాతం దగ్గర పోయినాడు. వాటర్ని తాగుతారండి. వెనక్కి దిగండి రా, వెనక్కి దిగండి రా. భక్తులంతా వస్తున్న స్నానం చేయడానికి. రాష్ట్ర నలుమూలల నుండి పుణ్యక్షేత్రానికి బట్టలు ఇప్పు దిగండి. బట్టలతో కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం. ఎంతో పవిత్రమైన క్షేత్రం అండి భైరవకోన. ఇక్కడ ఫైన్ పడుతుంది. నీళ్ళండి. ఫైన్ పడకుండా వేయండి. నీళ్ళేయండి. అందరు సూటి చేస్తున్నారు. వేయండి. ఆంధ్ర రాష్ట్రంలో 2 రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇక్కడ భక్తులు. వరంగల్, కరీంనగర్, కామారెడ్డి. ఇప్పుడు కాదు, అప్పుడు నిండా పై గోడ ఉన్నప్పుడు నీట్గా ఉన్నది. వస్తారండి భక్తులంతా స్నానాలు చేసి అక్కడ కూర్చొని ఉన్నారు. ఈ భైరవకోన ముఖ్యంగా ముందు జలపాతం దగ్గరికి వచ్చి స్నానాలు చేసిన తర్వాత గుడిలోకి వెళ్ళిపోతారు. గుడికి పోవడానికి 200 అడుగులు
లోపలికి పోవాలి నుంచి. ఈ కొండ దగ్గర దగ్గర 2000 అడుగులు అవుతుంటుంది పైన. ఈ కింద మాత్రమే ఇంకా కూడా ఇక్కడ నుండి ఇంకా 200 అడుగులు కిందకి వెళ్ళాలి. ఫస్ట్ రాగానే ఈ దట్టం కనబడుతుంటుంది జలపాతం దగ్గర. అడిగి స్నానం చేసిన తర్వాత ఎవరైనా గుడి దగ్గరికి వెళ్తారు. ఇస్తా కానీ అల్లది వాడు కూర్చోన్నాడు కదా. చూడండి గాలల్లో నుండి నీళ్ళు వస్తూ ఉన్నాయి. కొంచెం వర్షం కనబడిందంటే చాలా పెద్దగా వస్తుందండి. అసలు నిలబడేంత అవకాశం కూడా ఉండదు. వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ పడుతున్నాయి. ఈ వాటర్ అంతా పైన తీసే వాటర్, ఈ వాటర్ అంతా కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది. అదే వాణి లాగేది. మా బావ ఇక్కడ జీవ సమాధి అవుతున్నాడు. అడగమంటున్నాడు మా బావ. మా బావనద్ది ఇక్కడ ఎక్కువ భక్తిభావం ఎక్కువ కనిపిస్తుంది. ఓం నమో శివాయ నామ స్వర్ణ కనిపిస్తుంది. ఫస్ట్ మనం భైరవకొని ఎంటర్ కాగానే ఆంజనేయ స్వామి సూపర్ వస్తుంది. అది విగ్రహం స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ మనకు ఎదురుగా ఉండేది అక్కడే. ఆ నుంచి లోపలికి పోవాలి జలపాతం దగ్గరికి. భైరవకొని ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ అంగళ్ళు ఉంటాయి. అంగళ్ళ దగ్గర పూజ సామాగ్రి కొనుక్కొని ఇక్కడ అమ్మవారిని, ఇక్కడ అమ్మవారు ఉంటుంది అక్కడ దర్శనం చేసుకోవాలి. ఎంట్రన్స్లో ఉంది అమ్మవారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ నుంచి లోపలికి పోవాలి. పోతా ఉన్నారు భక్తులంతా. దర్శించుకోవాలి. లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వస్తున్న నీళ్ళు ఇక్కడ వస్తున్నాయండి. కింద త్రిముఖ దుర్గాంబ పాదాల దగ్గరకు వస్తాయి. ఆగవాయ్ అంటే అట్లా ప్రతి ఒక్క దిక్క లింగాలు ఉంటూనే ఉంటాయి. 1 లింగాల దేవస్థానం. మనం సోడిసి తిరగాలి. ఇంకా రెండో వీడియోలో గుండాలు ఇవన్నీ చూపిస్తాను. ప్రతి ఒక్క దిక్క లింగం, అడుగడుగు లింగం మొత్తం రాయిలోనే చెక్కబడింది. ఇక్కడ ఒక స్వామి ఉన్నాడు. ఇక్కడ అంతా రాయిలోనే చెక్కబడింది. మొత్తం రాయితో చెక్కబడింది. చాలా పురాతన దేవాలయం. అష్టకాల ప్రచండ భైరవలింగం అంతా అక్కడ ఉండేది. ఇంతకుముందు మనం చూసిన స్వామి ఈయన అష్టకాల భైరవలింగం. ఒక్కసారి ఈ దేవస్థానం దర్శించినట్లయితే సకల పాపాలు పోతాయి.
నేను ముందు కదులుతూ ఉన్నాను. ఈ నందీశ్వరుడు. ఎక్కడ చూసినా దేవతామూర్తుల ప్రతిమలే కనపడుతుంటాయి, రాతితో చెక్కినవి. చూడండి, ఒక్కసారి దర్శించండి, పావనాలు కాండి. ఇక్కడికి వస్తున్నామండి, దుర్గాంబ దగ్గరికి. ఇక్కడ ఒక స్వామి ఉన్నాడు. శ్రీశైల మల్లికార్జున లింగం స్వామి ఈయన. ఇంత లోపలనే రాయి లోపలనే చెక్కబడింది. హనుమంతుల వారు కూడా అక్కడ ఉన్నారు. మా రాబోతున్నాడు ఇక్కడ శ్రీముఖ దుర్గమ్మ. మూడు మొక్కలతో దుర్గాదేవి దర్శనం ఇస్తుంది. పైకి పోతే అక్కడ చూసుకుంటూ పోతుంది. పక్కన పోయా అక్కడ జలపాతం దగ్గర ఉన్న నీళ్ళు ఈ లోయలో ఉన్న కిందకి దుర్గమ్మ దగ్గరకు వస్తాయి. ఇక కనపడుతుంది 4 కాల మండపం. 4 కాల మండపం ఇక్కడ హోమం చేస్తారు సాధువులు. ఈ భైరవకంలో సాధువులు కూడా ఎక్కువ ఉంటారండి. మణులు తపస్సు చేసిన ప్రదేశం. మామిడి చెట్లు, బెల్ల వృక్షాలు, నేరేడు వృక్షాలు, ఇంకా ఆ చెట్లు ఈ చెట్లు అని ప్రతి చెట్టు ఇక్కడ కనపడుతుంది. అడవి ప్రాంతంలో ఉంది ఈ దేవస్థానం. వేసవి కాలంలో చల్లగా ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ ఇక్కడికి వచ్చామండి. ఫస్ట్ భైరవుని దర్శించుకుంటున్నాం. కాల భైరవ స్వామి. ఈయన వల్లనే ఇక్కడ భైరవ కోణానికి పేరు వచ్చింది. నందీశ్వరుడు నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. నోట్ల నుంచి వాటర్ వస్తున్నట్టుగా నందీశ్వరుడు వాటర్ వస్తూ ఉంది. మిగతా జలపాతం. చూడండి, ఒక్కసారి జీవితంలో తరించిన పుణ్యం తప్పకుండా దర్శించండి. ఇట్లా వస్తా ఉన్నాయి వాటర్ నెల్లూరు దగ్గర. ఇక్కడ నుంచి వచ్చే వాటర్ అక్కడ ఎన్ని అక్కడ
కాలభైరవ స్వామి దగ్గర వస్తాయి బయటికి దుర్గమ్మ పాదాల చెంతకి. అక్కడ కూడా మా పాదాలు తగులుతూ పోతుంటాయి గంగమ్మ. కింద ప్రవేశిస్తూ పోతుంటుంది. ఇలా లోయలో గుండా వెళ్ళిపోతూ ఉంటాయి కిందకి. ఎక్కడో చాలా లైట్ నుంచి పడుతూ ఉంటాయి వాటర్. అక్కడ వస్తున్న వాటర్ నందుకు ఇక్కడ చూపిస్తున్నాయి. కిందకి వెళ్ళిపోయి అక్కడికి వస్తాయి. ఇక్కడ బీడీలు తాగడం, సిగరెట్ తాగడం, మందు తాగడం లాంటివి చేయకూడదు. ఫైన్ వేస్తారు. ఎంత భక్తులు వస్తామో చెప్తా ఉన్నారు వాళ్ళు. ఫ్లైట్లు అన్ని పెద్దల్లో చెట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా అక్కడ పొలాలు ముఖాలు ఉంటాయి ఎక్కడైనా. అందుకని ఎవరు కూడా పైకి ఇక్కడ స్నానం చేయొద్దని చెప్పి హెచ్చరిక బోర్డు పెట్టారు ఇక్కడ. చూడండి జలపాతం ఇక్కడ వస్తూ ఉంది వాటర్. జలపాతం దగ్గర ఎంతో సేపు చూడాలని వస్తుంది. ఎంతో భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులు వస్తూ ఉన్నారు. ఇంకా మేము భయం కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎక్కువ దూరం నుంచి వస్తారు కాబట్టి లేట్ అవుతుంది. 10 నుండి భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ దేవస్థానం దగ్గర నిత్య అన్నదానం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా కానీ నిత్యం అన్నదానం చేస్తారు. అన్ని వసతులతో కూడిన దేవస్థానం ఇక్కడ. బాత్రూమ్స్ కానీ ఇలాంటి ఇబ్బంది ఉండదు. మా బావ జలపాతం దగ్గర పోతా ఉన్నాడు. ఎవరిదైనా అక్కడ కూర్చొని ఉంటే గంట కూడా రాదండి. చాలా తక్కువ 1%. 1% చూడు స్వామి దూర్రా
అడుగుతున్నట్టు హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పార్ట్ 2లో అన్ని వివరంగా